హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఒక యూనివర్సిటీలో గ్రూప్ సి పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అకౌంటెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. సో ఈ పొజిషన్స్ ఎక్కడెక్కడ పడ్డాయి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని క్లియర్గా చూడండి. అలాగే మన ఛానల్ వీడియోస్ అయితే ఒకసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, యానిమల్ హస్బెండరీ రిక్రూట్మెంట్, ఇది హైదరాబాద్లో పోస్టింగ్ అయితే ఉంది. 10th అర్హతతోనే పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకుని అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. ఇక్కడ గ్రూప్ సి జాబ్స్ అయితే ఉన్నాయి కాంట్రాక్చువల్ బేసిస్ మీద. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే పడింది. దీనికి అర్హత అయితే వచ్చేసి 12th క్లాస్ ఇంటర్మీడియట్ పడింది ఫ్రెండ్స్. క్లర్క్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇలా చాలా రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ ఎస్ఎస్సి లాంటి వాటిలో అయితే ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. చూసుకుని మీకు ఏజ్ లిమిట్ కనుక ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. క్విక్గా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ వెంటనే కావాలి అనుకుంటే ఈ షార్ట్స్ని అయితే చూడండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేసి అయితే ఉంటాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే వచ్చేసి ఈ గ్రూప్ సి నోటిఫికేషన్ అంటే చూసేద్దాము. సో గ్రూప్ ఏ పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. బట్ దానికైతే వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. బట్ నేను క్విక్గా వాటిని కూడా కవర్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ గ్రూప్ ఏ కింద అయితే వస్తుంది. లెవెల్ 12 శాలరీ పే చేస్తారు. నాట్ ఎక్సీడింగ్ 56 years. అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ అయితే ఉంది. డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, ఇవి కూడా అయితే వచ్చేసి గ్రూప్ ఏ కింద అయితే వస్తాయి. లెవెల్ 12 శాలరీ పే చేస్తారు. అండ్ డిప్యూటీ రిజిస్టర్ అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ రిజిస్టర్ అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 3 అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ అయితే ఉంది. నెక్స్ట్ గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ బి అయితే వచ్చేసి అసిస్టెంట్ ఒక పొజిషన్ అయితే ఉంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇవన్నీ గ్రూప్ సి కింద అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, 3 అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి టోటల్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 5 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ అయితే ఉంది. ఇప్పుడు క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. రిజిస్టర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దీనికి 15 years ఉంది కాబట్టి నేను స్కిప్ అయితే చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిగ్రీ చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. ఆడిట్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ అయితే చేసి అయితే ఉండాలి. డిప్యూటీ రిజిస్టర్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ రిజిస్టర్ కూడా మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, చెక్ చేసుకోండి. అసిస్టెంట్లో అయితే వచ్చేసి ఒక పొజిషన్ అయితే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే గ్రూప్ సి పొజిషన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గ్రూప్ సి పొజిషన్ కూడా మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అయితే ఉండాలి. విత్ మినిమం 2 years వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్కడెక్కడ ఉండాలి అని చెప్తున్నారంటే, సోఫిస్టికేటెడ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలాంటి ల్యాబొరేటరీలో మీరు పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. గవర్నమెంట్ సెక్టర్ కానీ, పిఎస్యూ సెక్టర్ కానీ, సెంట్రల్ సెక్టర్స్ కానీ, వీటిలో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. జూనియర్ అకౌంటెంట్ అయితే వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ చేసి 2 years లోయర్ డివిజన్ క్లర్క్గా కానీ, లేదా ఈక్వివాలెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి. ఇక్కడ టైపింగ్ స్పీడ్స్ అయితే ఇచ్చారు. ఇంగ్లీష్లో 35 words per minute, అలాగే హిందీలో 30 words per minute అయితే ఉండాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి అయితే ఉండాలని చెప్తున్నారు. ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ చేసి 2 years లోయర్ డివిజన్ క్లర్క్ కానీ, ఈక్వివాలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి కూడా వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను హైలైట్ చేస్తున్నాను కదా, దీన్ని చెక్ చేసుకోండి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను కదా, దీంట్లో అయితే వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాగా కేడిపిహెచ్ అనేది చెప్పేసి ఆ రేంజెస్ అయితే ఇచ్చారు. సో ఈ రేంజెస్ని అయితే ఒక్కసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అయితే చేసి అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే వచ్చేసి 10th క్లాస్ కానీ, ఐటీఐ కానీ మీరు చేసి ఉంటే ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్ ఏ యూనివర్సిటీలో పడ్డాయంటే తేజ్పూర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది అస్సాంలో అయితే ఉంది. ఈ యూనివర్సిటీలో పొజిషన్స్ అయితే పడ్డాయి.
సో మీకైతే అక్కడ క్వార్టర్స్ అండ్ అవైలబిలిటీ హెచ్ఆర్ఏ అన్ని రకాలుగా అయితే మీకు ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్ పొజిషన్స్. ఇలా కిందకైతే వచ్చినట్లే కింద అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళైతే వచ్చేసి ఎగ్జెంప్టెడ్ అయితే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే కట్టలేదు. 500 రూపీస్ ఎలా కట్టాలంటే ఇక్కడ అకౌంట్ నేము, సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్ అయితే ఇచ్చారు. బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్ కూడా మెన్షన్ చేశారు. ఈ బ్రాంచ్కి మీరు డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. సో వీళ్ళొక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత వచ్చి హార్డ్ కాపీ ఉంటుంది కదా పీడిఎఫ్, ఆ హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్తో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయమంటున్నారు. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు డీడీని లేదా ఒకవేళ ఆన్లైన్లో పే చేసినట్లయితే ఆన్లైన్ ఈ జనరేటెడ్ రిసిప్ట్ ఉంటుంది కదా, దీన్ని అయితే పంపించాలి. డీడీ అయితే ఒరిజినల్ పెట్టాలి. ఈ జనరేటెడ్ రిసిప్ట్ అయితే వచ్చేసి జిరాక్స్ కాపీ ఉంటుంది. వాళ్ళు పంపిస్తారు కదా మెయిల్కి, ఆ మెయిల్లో ప్రింట్అవుట్ తీసుకోండి. ఇక్కడ చూడండి అడ్రస్, హార్డ్ కాపీ పంపించవలసిన అడ్రస్ చెప్పారు. ద రిజిస్టర్ తేజ్పూర్ యూనివర్సిటీ, తేజ్పూర్, అస్సాం అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ నేను హైలైట్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళు అప్లై చేయాలనుకుంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీ కంపల్సరీగా పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ తేజ్పూర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పొజిషన్స్. దీనికి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ చూడండి లింక్ అయితే ఉంది కదా, ఇది రిక్రూట్మెంట్ పోర్టల్ తేజ్పూర్ యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోండి. లేదు నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే ఇక్కడ సైన్అప్ ఉంది కదా, ఈ సైన్అప్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ పోర్టల్ సైన్అప్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫామ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ చేసుకున్న తర్వాత మీకు మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా ఆన్లైన్ మీ ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది ఫైనల్ స్టెప్లో. సో మీరు ఫీ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏ విధంగా అయినా పే చేయొచ్చు. సో పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని ఫైనల్ సబ్మిషన్ అయితే మాత్రం పీడిఎఫ్ తీసుకోవాలి. ఆ పీడిఎఫ్లో సేవ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ని వీళ్ళు హార్డ్ కాపీ పంపించమని క్లియర్గా మెన్షన్ చేశారు, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కలిపి. సో మళ్ళీ చూపిస్తున్న అడ్రస్ ఒకసారి క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. ఈ అడ్రస్కి పంపించమని క్లియర్గా అయితే చెప్పారు వాళ్ళ నోటిఫికేషన్లో. సో ఈ అడ్రస్కి పంపించండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, బట్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మీకు డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో చేసినట్లయితే చాలా ఎక్కువ మంది కామెంట్స్ వస్తే నేనైతే తప్పకుండా డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.